ప్రణామాలు. కుచేల మహారాజు గారు ఎక్కడ? కుచేల మహారాజులకు వందనాలు. ఈ ఆటలో గెలిచి ఈ మాసంలోనైనా రాజోద్యోగులకు జీతపత్యాలు ఇవ్వాలనే మా ప్రయత్నం మిత్రులారా. హెచ్చు పనివే పడుంటుంది. గెలుపు తమదే ప్రభు. లేదు మిత్రమా, అధర్మం అనర్థహేతు. మనిషి నడకలు, నడతలు, మాటలు, ఆటలో కూడా ధర్మం ఉండాలి. నా పందెం రెండే, గెలుపు మీదే, ధనము మీదే. స్వీకరించండి. మహారాజులకు వందనాలు. మహారాజులకు వందనాలు. ఏమమాత్య? ఒక వివాద విషయంలో తమరి తీర్పు కోసం కొందరు ప్రజలు వేచి ఉన్నారు. శుభమస్తు. మీ వివాదం ఏంటో ప్రభువులకు విన్నవించుకోండి. నేను నా మిత్రుడు ఈ ధర్మసేనుడి వద్ద నుండి 2 కుంటల పొలం కొన్నాను ప్రభు. ఈ ఉదయాన్నే పొలం దున్నుతుండగా ఈ బిందె బయటపడింది. తెరసు శుద్ధును కదా, దీని నిండా వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు ఉన్నాయి ప్రభు. ఈ బిందె నీది, తీసుకోమంటే ధర్మసేనుడు నిరాకరిస్తున్నాడు ప్రభు. ప్రభు, నేను ఆ భూమిని సకల నిధినిక్షేపాలతో సహా ఈ విక్రమశివుడికి అమ్మాను. ఆ కారణంగా అందులోని సమస్తము న్యాయబద్ధంగా ఇతరకే చెందాలి. అంచేత ఈ వజ్ర వైఢూర్యాల బిందె నాది కాదు, ఇతందే ప్రభు. భూమి అతనిదే కనుక ఈ నిధి కూడా అతనికే చెందాలి కదా ప్రభు. భూమిని అతనికి అమ్మేశాం గనక ఆ నిధి అతనికే చెందాలి ప్రభు. ఇది ధర్మ సంకటం. ఆ బిందెను మా సంస్థానంలో మా అధీనంలో ఉంచెళ్ళండి. ఈ రాత్రికి మేము కూలంకషంగా ఆలోచించి రేపటి దినాన తీర్పు చెప్తాం. చిత్తం ప్రభు. లేడీ అని భ్రమించి అమ్మూదిరా, అది మీ పాదాన్ని గాయపరిచింది. నన్ను మన్నించుదేవా, రక్షించు. అమ్మాయి విచారపడు. ఇందులో నీవు చేసిందేమీ లేదు. త్రేతాయుగంలో రఘురాముడనై జన్మించినప్పుడు వాలివైన నిన్ను చెట్టు మాటున దాగి బాణప్రయోగంతో వధించాను. ఈ యుగంలో నీవు కిరాతుడవుగా జన్మించి నీ బాణాహతితో నా కర్మానుభవం పరిపూర్తి చేశావు. కవివస్వరూపుడవైన నీకు నేను చేసిన మహాపరాధానికి నిష్కృతి లేదు పరంధామా, నిష్కృతి లేదు. శోకించకు, ఇదంతా నా లీల. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడను, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మను, ఆద్యంతాలు లేని శ్రీ మహావిష్ణువును నేను. 8 మేమే గెలిచితిమి. ఏది చూపండి. కలిపితిమే 4000 వరహారిప్పించండి. మీ వాద ప్రతివాదాలు తిరిగి వినిపించుకోండి. ప్రభు, ఈ ధర్మసేనుడు ఆ భూమిని నాకు అమ్మేశాడు కనుక అందులో లభించిన నిధి నిక్షేపాలు కూడా నాకే చెందాలి. ఆ బిందె నాకిప్పించండి ప్రభు. ప్రభు, ఈ విక్రమశివుడికి భూమిని మాత్రమే అమ్మాను కానీ అందులో నిధి నిక్షేపాలు అమ్మలేదు ప్రభు. అంచేత ఆ బిందె నాకిప్పించండి. ఆ బిందె మాది, మాకిప్పించండి ప్రభు. కాదు, ఆ బిందె మాది, మాకిప్పించండి ప్రభు. మీరే బిందె గురించి పోట్లాడుకుంటున్నారు? ఆ బిందెని నేను మీ దగ్గర పెట్టి వెళ్ళాను కదా ప్రభు. నిన్న మా దగ్గర బిందె పెట్టారా? మొట్టమొదటిసారిగా ఈ రోజే మిమ్మల్ని మేము చూస్తున్నామే. బిందె లేదు, మీ బొందాలేదు.